అందరికీ నమస్కారం. జీవీ రెడ్డికి ప్రమాదం. తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా జీవీ రెడ్డికి ప్రమాదం ఏ విధంగా జరగబోతుంది అనే విషయాలు కూడా మనం పూర్తిగా తెలుసుకునే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫైబర్ నెట్ చైర్మన్‌గా ఉన్న యువనేత టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డిని ఆ పదవిని తప్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫైబర్ నెట్ డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారిపై ఆయన రాజద్రోహం వంటి అత్యంత సీరియస్ కామెంట్లు చేసిన దరిమిలా ఈ వార్త జాతీయ స్థాయిలో ప్రచురితమైంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ వద్ద మరో కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ ప్రస్తావించినట్టు కూడా జాతీయ మీడియా పేర్కొంది. అసలు ఫైబర్ నెట్‌లో ఏం జరుగుతోంది అనే దానిపై కేంద్ర మంత్రి ఆరా తీసినట్టు సమాచారం. దీనిపై ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా సమాచారం చేరడంతో ఈ వ్యవహారం కేంద్ర స్థాయిలో పెద్దదవుతున్నట్లు గుర్తించిన సీఎం చంద్రబాబు వెంటనే రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో వెంటనే ఏకక సభ్య కమిటీ ఏర్పాటు చేసి వివాదానికి దారితీసిన పరిస్థితులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆ వెంటనే ఆయన రంగంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో జీవిరెడ్డి తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. డైరెక్టర్‌ను తొలగించాలని ఆయన పట్టుబడుతున్నట్టు అన్నారు. ఇదే సమయంలో ఫైబర్ నెట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిని మూసివేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు తాను చేసిన రాజద్రోహం ఆరోపణలకు కూడా జీవిరెడ్డి కట్టుబడినట్లు తెలిపింది. ఇవన్నీ ఎలా ఉంటే అసలు చైర్మన్‌గా ఉండేందుకు కూడా ఆయన విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా జీవిరెడ్డిపై ఆగ్రహంతో ఉంది. ఐఏఎస్‌లను రాజద్రోహులుగా చిత్రీకరించడం పట్ల సీనియర్ అధికారులు కన్నెర్ర చేస్తున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబును కలుసుకునేందుకు వారు అపాయింట్‌మెంట్ కోరారు. సో, మొత్తంగా జీవిరెడ్డి చేసిన రచ్చ సర్కారు మేరకు తగులుతోంది. దీంతో ఏకంగా జీవిరెడ్డిని తప్పించి పర్యాటక శాఖకు పంపించాలన్న చర్చ సాగుతోంది. చైర్మన్‌లుగా ఉన్నవారు వ్యవస్థలను అదేవిధంగా గాడిలో పెట్టాలని ఇలా రచ్చ చేయడం సరికాదని సీఎం కూడా వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.